మిక్స్డ్ వెజ్ షాంఘాయ్ నూడిల్స్ తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఎల్లో రెడ్ క్యాప్సికమ్ ఉంది, ఉల్లిపాయలు, ఇది మిల్క్ మష్రూమ్, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, లైట్ సోయా సాస్, వెల్లుల్లి, అల్లం, థిక్ సోయా సాస్, క్యారెట్, క్యాప్సికమ్, అరోమాటిక్ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, బీన్స్, కార్న్ఫ్లవర్, స్ప్రింగ్ ఆనియన్స్, బాయిల్ చేసుకున్న నూడిల్స్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, కొంచెమే ఒక చుక్క ఆయిల్ వేసేసి కొంచెం ఉప్పు వేయండి. ఇలా వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మిల్క్ మష్రూమ్ని మనం గ్రిల్ చేస్తున్నాం. మిల్క్ మష్రూమ్ చాలా స్మూత్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, డైరెక్ట్గా కూడా తినేయచ్చు, సాఫ్ట్గా ఉంటుంది. కానీ జస్ట్ లైట్గా మనం గ్రిల్ చేస్తున్నాం అన్నమాట. మనకి మష్రూమ్స్ చాలా రకాలుగా దొరుకుతాయండి. అందులో ఒకటి మిల్క్ మష్రూమ్ అనమాట. మామూలుగా కంపేర్ చేస్తే మిల్క్ మష్రూమ్ కొంచెం కాస్ట్లీ, ఎందుకంటే అన్ని చోట్ల దొరకవు. సో ఇలా కొంచెం లైట్గా గ్రిల్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ వేడిగా ఉంది కదా, ఇందులో ఇంక కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో క్యాప్సికమ్, ఎల్లో కలర్ వేసాను, రెడ్ కలర్ వేసాను, ఉల్లిపాయలు, జస్ట్ లైట్గా వెజిటేబుల్స్ని సాఫ్ట్ చేయాలి. జస్ట్ ఇలా వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో నూడిల్స్ వేసుకున్నాం. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఇవి. ఇప్పుడు సాసెస్ ఉన్నాయి కాబట్టి సాల్ట్ చాలా కొంచెం, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, లైట్ సోయా సాస్, ఇప్పుడు బాగా నూడిల్స్ని మిక్స్ చేసుకోండి. ఇలా టాస్ చేసుకోవాలి. కొంచెం పైనుండి వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నా, మరి డ్రైగా అవ్వకుండా ఉంటాయన్నమాట. షాంఘాయ్ నూడిల్స్ చాలా మంది ఇష్టపడతారు, జ్యూసీగా ఉంటుంది, చాలా వెజిటేబుల్స్, ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అనమాట. సో అందరూ ఇష్టపడేలా ఉంటుంది. నూడిల్స్ కూడా మళ్ళీ రీహీట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక పార్ట్ చేసేసాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ స్టెప్కి వెళ్ళాలి. ఇలాగే వేడి ప్యాన్లో మళ్ళీ కొంచెమే ఆయిల్, ఇప్పుడు 2 సార్లు వేసాం, 2 సార్లు కొంచెమే వేసాం. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్. అన్ని సాఫ్ట్ వెజిటేబుల్సే, జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి కచ్చాపచ్చాగా. ఇప్పుడు ఇందులో కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. ఫ్రై చేసుకోవాలి లైట్గా. చూడండి ఆయిల్ ఎంత తక్కువ వేసామో.
ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉడుకు రానివ్వాలి. కొంచెం ఏమైనా పచ్చిదనం ఉంటే వెజిటేబుల్స్ ఇక్కడ ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో అరోమాటిక్ పౌడర్, సోయా సాస్, సో ఇప్పుడు ఒక ఉడుకు రావాలి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక బౌల్లో కార్న్ఫ్లవర్ ఉంది, ఇందులో కొంచెం వాటర్ వేసి స్లరీ చేసుకుందాం. సో ఇప్పుడు కార్న్ స్లరీ కలిపేసాం కదా, ఇప్పుడు ఉడుకుతున్న వెజిటేబుల్ మిశ్రమంలో వేసుకోవాలి. మరి అంత అవసరం లేదు, కొంచెం చూసుకొని వేసుకోవాలి. కొంచెం కార్న్ స్లరీ వేయగానే థిక్ అయిపోతుంది, చూసారా? సూప్ కన్నా కాస్త థిక్గా ఉండాలి. చూడండి, ఈ మాత్రం థిక్నెస్ సరిపోతుంది. సో ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మీకు వెజిటేబుల్ సాఫ్ట్గా ఉండాలి అంటే కొంచెం ఉడకనివ్వండి, లేదు క్రంచీగా ఉండాలి అంటే వేసేసుకోవచ్చు. నాకు ఇలా కొంచెం క్రంచీగా ఉంటేనే ఇష్టం. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని నూడిల్స్ పైన వేసుకోవాలన్నమాట. ఫాస్ట్ ఫుడ్ మంచిది కాదు, వద్దు అనుకుంటారు, కానీ మనం ఇంట్లో ఇలా హెల్దీగా తయారు చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుండి మళ్ళీ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, సో ఇదండి మిక్స్డ్ వెజ్ షాంఘాయ్ నూడిల్స్. మిక్స్డ్ వెజ్ షాంఘాయ్ నూడిల్స్ తయారీ విధానం. ముందుగా పాన్ లో కాస్త నూనె, ఉప్పు వేసి మిల్క్ మష్రూమ్ ని గ్రిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే వేడి పాన్ లో ఎల్లో రెడ్ క్యాప్సికమ్ వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసి, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, లైట్ సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేసుకొని కాస్త నీళ్లు చల్లుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మళ్ళీ అదే వేడి పాన్ లో కాస్త నూనె వేసుకొని వెల్లుల్లి, అల్లం, క్యారెట్ ముక్కలు, బీన్స్, క్యాప్సికమ్ వేసి వేయించుకొని అందులో చిల్లీ ఫ్లేక్స్, కొన్ని నీళ్లు కూడా పోసి కాస్త అరోమాటిక్ పౌడర్, సోయా సాస్ వేసి ఒక ఉడుకు రానివ్వాలి. ఇప్పుడు కార్న్ స్లరీ వేస్తూ బాగా కలుపుకొని ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న నూడిల్స్ పైన వేసి పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్, మష్రూమ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన మిక్స్డ్ వెజ్ షాంఘాయ్ నూడిల్స్ రెడీ అవుతాయి.